అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనతో పాటు సిలికానాంధ్ర మనబడి వైస్ ప్రెసిడెంట్ స్నేహ వేదుల గారు ఉన్నారు. తనతో మాట్లాడి మన సిలికానాంధ్ర మనబడి ఎస్పెషల్లీ ముఖ్యంగా బాలబడి గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. స్నేహ గారు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి వెంకీ గారు. థ్యాంక్ యూ. ఎన్ఆర్ఐకి కూడా థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండి. థ్యాంక్ యూ అండి. సో మనం ముఖ్యంగా ఈరోజు బాలబడి గురించి మాట్లాడుకుందాము. బాలబడి ఐ థింక్ నాకు తెలిసి 2007 ఆ టైంలో మనబడి స్టార్ట్ అయినప్పటికీ కూడా అరౌండ్ 2010లో బాలబడి స్టార్ట్ అయింది. 4 to 6 years వాళ్ళకి. సో 2010 నుంచి ఇప్పటివరకు చేంజెస్ ఏమీ లేవు. సో నాకు తెలిసి నేను విన్నది ఏంటంటే 2025-26 రాబోయే అకాడమిక్ ఇయర్కి కొన్ని చేంజెస్ చేయబోతున్నారు అని. చిన్నపిల్లలకి ఈజీగా ఉండి వాళ్ళు అడాప్టబిలిటీ ఈజీగా ఉండడం కోసం. సో ఆ చేంజెస్ ఏంటి అనేవి మీ మాటల్లో. తప్పకుండా అండి. సో 2010లో మనకి బాలబడి స్టార్ట్ అయినప్పుడు చాలా చక్కటి అఫ్కోర్స్ కరికులంతో స్టార్ట్ అయినా ఇప్పుడు ఇవాళ 15 years తర్వాత ఈ కరెంట్ జనరేషన్ పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని ఏంటంటే మనకి టెక్నాలజీని యూజ్ చేస్తూ అలాగే వాళ్ళకి అనుకూలంగా వాళ్ళకి అపీలింగ్గా అండ్ విజువలీ వాళ్ళకి ఇంకా బ్యూటిఫుల్గా అలా క్రియేట్ చేయాలని ఆ దృష్టితో బాలబడి 2.0 వస్తుందండి. ఓకే. సో ప్రత్యేకంగా అసలు ఆ చేంజెస్ ఏంటనేది మీరు ఇక్కడ బోర్డు రూపంలో ప్రదర్శించారు కదా. సో అవి మన ఎన్ఆర్ఐ టు ఎన్ఆర్ఐ వ్యూయర్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయగలరా? తప్పకుండా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏమి దీంట్లో హైలైట్స్ ఉన్న దాని ముందర ఏంటంటే ప్రాబబ్లీ తెలుగు లెర్నింగ్లో ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ తెలుగు లెర్నింగ్ మనకి ఒక మ్యాస్కాట్, ఒక లెర్నింగ్ ప్రోగ్రామ్కి ఒక మ్యాస్కాట్, ఒక చిహ్నం అంటారు కదా. సో అది మనకు వస్తుంది. అండ్ మీరు ఇది చూస్తే మనకి సింహ, సింహ మనకి లయన్ అండ్ అంటే మంచి ఒక తెలుగు దుస్తులతో నవ్వుతూ ఒక లీడర్ పిల్లల్ని అంటే బాలబడిలోకి రమ్మని అలాగా కోరుకుంటారు, కలిగించడానికి అని ఆ మ్యాస్కాట్. తర్వాత ఏంటంటే ఇక్కడ అంటే పిల్లలు ఇక్కడ చదువుతున్న పిల్లలకి ఏంటంటే ఈ కరికులం హెల్పర్స్ అని అలాగా మనకి ఇండియా అయినా యుఎస్ఏ అయినా జంతు ప్రపంచంతో ఎప్పుడు కూడా పిల్లలకి చాలా అదేంటది ఒక అట్రాక్షన్. సో అది దృష్టిలో పెట్టుకుని ఈ సింగాతో పాటు ఈ కరికులం హెల్పర్స్ అని అలా క్రియేట్ చేసాం. సో దట్ వాళ్ళకి ఏంటంటే ఆ చిన్న చిన్న థింగ్స్ ఇప్పుడు మనం ఇప్పుడు తెలుగునేం మార్చడం లేదు, బట్ తెలుగుని అంటే చక్కగా ఒక కథలు, గేయాలు అవన్నీ ప్రజెంట్ చేయడానికి వాళ్ళకి ఏంటంటే వాళ్ళ రీఇటరేట్ చేయడానికి వాళ్ళకి ఏంటంటే ఒక ఆట వచ్చినప్పుడు ఒక హన్ను కోతి అని ఆ క్యారెక్టరు, గేయాలు వచ్చినప్పుడు విజ్జి కుందేలు, ఇవన్నీ వాళ్ళకి చేస్తే ఏంటంటే అవే థింగ్స్ వాళ్ళు చదువుతున్న థింగ్స్ ఏంటంటే రీఇటరేట్ అవుతాయి ఆ క్యారెక్టర్స్ ద్వారా. అండ్ వాళ్ళకి ఏంటంటే ఒక యానిమల్స్ వాళ్ళకి జంతువులు వాళ్ళకి నేర్పిస్తున్నారు అనగానే అదొక డిఫరెంట్ అట్రాక్షన్ వాళ్ళకి ఇన్స్పైరింగ్గా ఇంట్రెస్ట్ కూడా కలుగుతుంది. కరెక్ట్. అండ్ మనకేంటంటే ఈ టెక్నాలజీని దృష్టిలో పెట్టుకుని అఫ్కోర్స్ మనకి ఇవాళ రేపు ఇట్ ఇస్ ఆల్ టెక్నాలజీ, బట్ మనం అఫ్కోర్స్ మన ట్రెడిషనల్ వాల్యూస్ వదలకుండా పాటలు వాళ్ళకి నేర్పిస్తున్నప్పుడు మనకి కొత్త బుక్స్లో ఏంటంటే QR కోడ్స్ ఉంటాయి. సో బేసిక్ వీళ్ళు స్కాన్ చేసి ఆడియో వినొచ్చు వాళ్ళు ట్యూన్ వాళ్ళ పాటలు నేర్చుకోవడానికి అని చెప్పి. అందులో ఈ రోజుల్లో అందరి దగ్గర ఐప్యాడ్, ఐఫోన్, ఏదో ల్యాప్టాప్ ఉంటుంది. సో దే కెన్ స్కాన్ ఆడియో వినొచ్చు వాళ్ళు. సో ఏంటంటే వాళ్ళకి పాటలు అన్నది చాలా ముఖ్యం, వాళ్ళు నేర్చుకుంటున్నది ఆ ట్యూన్లు అవన్నీ. సో అందుకేంటంటే ఆ పాటలు వాళ్ళ రోజు వింటుంటే వాళ్ళకి ఆ పాటలు వాళ్ళు ఎక్కడైనా అది వాళ్ళు ఏంటంటే మనకి ఆ బడిలోనే కాకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా ఆ బుక్ తీసుకుని వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళినా కూడా అది వినేటట్టు వాళ్ళకి ఉండాలి అని చెప్పి మనం అలా క్రియేట్ చేసాం అది. అండ్ అలాగే డిఫరెంట్ క్యారెక్టర్స్. తర్వాత ఏంటంటే ఇక్కడ మనకి ప్రీ స్కూల్ ఎన్వైర్న్మెంట్ అలా చూస్తే 4 to 6 ఆ ఏజ్ గ్రూప్లో ఏంటంటే పేరెంట్ పార్టిసిపేషన్ అన్నది చాలా ముఖ్యం. అండ్ స్పెషలీ ఇక్కడ మనం అదేంటది క్లస్టర్డ్ ఇలాగ సింపుల్ క్లస్టర్డ్ ఫ్యామిలీస్లో ఉంటాం, జాయింట్ ఫ్యామిలీస్లో ఉంటాం కనుక ఆ పేరెంట్ అండ్ కిడ్స్కి ఆ బాండింగ్ ఆ భాష కోసం వాళ్ళు అట్లీస్ట్ ఆ క్రియేట్ చేస్తే మనం సో ఏం చేస్తున్నాం అంటే ఈసారి లెసన్ ప్లాన్లోనే పేరెంట్స్ క్లాస్కి వచ్చి వాళ్ళతో పాటు ఒక చిన్న చిన్న ఐస్ బ్రేకర్స్, స్టోరీలు, గొలుసు కథలు, తర్వాత ఆటలు వాళ్ళ కంఫర్టబుల్గా ఉంటుంది. సో అలాగా మనం క్రియేట్ చేస్తున్నాం. అది లెసన్ ప్లాన్లో స్ట్రక్చర్డ్గా అలా ఉండేటట్టు. అండ్ అఫ్కోర్స్ టీచర్స్కి చాలా డిఫరెంట్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళ కిట్స్లో కూడా ఇంకా యాడ్ చేస్తూ అంటే ఫింగర్ పపెట్స్ అని అలాగ లెర్నింగ్కి వాళ్ళు రిసోర్స్ఫుల్గా ఉండాలి అని చెప్పి అవన్నీ కూడా క్రియేట్ చేస్తున్నాం మనం. అండ్ అఫ్కోర్స్
ఎనీ బాలబడి అదేంటది మనకేంటంటే 4 to 6 years. మనం లాస్ట్ ఇయర్ ఒక చిన్న చేంజ్ చేసే బాలబడి 1లో అయితే త్రూ అవుట్ ద ఇయర్ ఎప్పుడైనా వాళ్ళు రిజిస్టర్ అవ్వచ్చు. బాలబడి 2లో ఏంటంటే వాళ్ళు బాలబడి 1 అయిన తర్వాత అయినా లేకపోతే ప్రవేశంకి ఎలిజిబుల్ అంటే 6 to 7 years ఉన్న పిల్లలు కూడా ఇఫ్ దే ఫీల్ అదేంటది వాళ్ళు ఇంకా బాలబడి 2 ఎస్ యా బట్ ఇన్ జనరల్ ఏంటంటే మనకి మనబడి కరికులం ఇస్ ఫినామినల్ అండి. అంటే ఆఫ్ కోర్స్ అండ్ వాళ్ళకి ఏంటంటే ఆ బాలబడి ఒక మిషన్ ఏంటంటే ఒక ఆబ్జెక్టివ్ ఏంటంటే ఆట పాట మాట. సో వాళ్ళకి ఎగ్జామ్స్ ఉండవు, చక్కగా ఒక మంచి ఎన్వైరన్మెంట్లో వాళ్ళకి ప్లేస్ స్టిల్. సో అందుకే ఏంటంటే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళు ఆ 4 to 6 అంటే బాలబడి ఈ తరగతుల్లో జాయిన్ అయితే వాళ్ళకి ఒక చాలా మంచి ఫౌండేషన్ వచ్చి తర్వాత వాళ్ళకి ఏంటంటే ఈ ప్రవేశం నుంచి ఇంకా ప్రబోధం వరకు కూడా ఒక మంచి ట్రాన్సిషన్తో వాళ్ళు చక్కగా తెలుగు నేర్చుకుంటారు. ఓకే, సో ఇప్పుడు 2000 తర్వాత ఆల్మోస్ట్ ఒక 15 years తర్వాత ఎందుకు చేంజ్ చేయాలనుకుంటున్నారు ఇలా కొత్త వాటితోటి? అంటే ఇది కొన్ని ఇయర్స్ నుంచి అనుకుంటున్నాం, బట్ ఇట్ జస్ట్ దాట్ ఈ ఇయర్ ఏంటంటే ఇంకా దృష్టిలో పెట్టుకుని అండ్ అంటే ఇట్స్ ఎస్పెషలీ ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తే ఆల్మోస్ట్ 2010 2007 2010 ఆ టైం తర్వాత ఇట్స్ అ హోల్ ఒక సెకండ్ డికెడ్, ఒక సెకండ్ జనరేషన్ ఆఫ్ పేరెంట్స్ అంటే నెక్స్ట్ జనరేషన్. సో వాళ్ళు ఇక్కడ చాలామంది ఏంటంటే నెక్స్ట్ అంటే ఇక్కడ పుట్టి పెరిగిన పిల్లలు వాళ్ళ పిల్లలు యాక్చువల్లీ. సో వాళ్ళ మైండ్ సెట్ అంతా వేరు అండ్ అంటే మనం అక్కడ ఆంధ్ర అండ్ తెలంగాణలో పెరిగిన ఎన్వైరన్మెంట్తో కంపేర్ చేస్తే వాళ్ళు ఇక్కడ యంగ్ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళ మైండ్ సెట్ వేరు. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని అండ్ పిల్లలకి ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు ప్రీ స్కూల్కి వాటికి వెళ్తున్నారు, ఇక్కడ ఎన్వైరన్మెంట్లో వాళ్ళు ఏం ఆల్రెడీ నేర్చుకుంటారో ఏమైనా ఇంగ్లీష్లో నేర్చుకునేది స్పానిష్లో నేర్చుకునేది వై నాట్ ఇన్ తెలుగులో మనం అది అవన్నీ కూడా మన భాషలు కూడా ఆ రిలేటబుల్. ఎందుకంటే మనం తెలుగుని మార్చట్లేదు బట్ స్టిల్ ఏంటంటే ఇప్పుడు మనం ఆంధ్రాలో మన స్కూల్లో తరగతిలో అవన్నీ నేర్చుకున్నది ఒక్కొక్కసారి ఇక్కడ అప్లికబుల్ కాదు. సో ఇక్కడ వాళ్ళకి సూటబుల్గా వాళ్ళకి అడాప్టబుల్గా మనం అది అలాగా కరికులంని కొంచెం మార్చాం. సో అదండి బాలబడి 4 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల లోపు పిల్లలకి తెలుగు నేర్పించడానికి కైండ్ ఆఫ్ ప్లే స్కూల్ లాగా బట్ ఇంట్రెస్టింగ్గా మన మాతృభాషను నేర్పించడానికి బాలబడి 1 బాలబడి 2 ఉంటుంది. సో మీలో ఎవరైనా 4 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల లోపు వయసున్న బాలబాలికలు ఎవరైనా ఉంటే manabadi.silkanandra.orgకి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నామండి. థ్యాంక్ యూ స్నేహ గారు.